కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 10,374 ప్రమాదంలో 74 కోట్లు. ఇది సిఏజీ ఫిగర్స్ మేము సృష్టించలేదు అధ్యక్ష. ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఇచ్చి వాళ్ళ రిపోర్ట్ విషయంలో అదే విధంగా మరి ఇది తెలంగాణకు ఇరువైపులా మాత్రమైన నదులు ప్రవహిస్తున్నాయి. వాళ్ళు సిఏజీ గోదావరి రెండు నదుల మధ్య ఉన్న భూభాగం ఆధారాబాదరగా 100 మీటర్ల నుంచి 600 మీటర్ల అర్థం కావడం లేదు. విస్తరించిన ఒక ఎగ్జాంపుల్ మనది 25,000 కోట్ల వర్క్స్, భౌగోళిక 25,000 కోట్ల 276 లక్షల ఎకరాలు. ఈవెన్ బిఫోర్ ది అప్రూవల్ ఆఫ్ డిపిఆర్ 167 డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 3,80,00,000 చాలా స్పష్టంగా అతిపెద్ద రాష్ట్రంగా చాలా స్పష్టంగా జనాభాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 25,000 కోట్ల కంటే ఎక్కువ మంది కార్మికులు అదేవిధంగా వ్యవసాయ రంగం మల్లన్న సాగర్ విషయంలో తెలంగాణ రాష్ట్ర స్థూల మల్లన్న సాగర్ విషయంలో ఉత్పత్తిలో చాలా విషయాలు వ్యవసాయం చాలా విషయాలు 20% వాటాను అందిస్తుంది. సిఏజీ మెట్ట ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవసాయ శ్రేయస్సును నిర్ధారించడానికి చాలా ప్రమాదకరమైన విస్తరణ మరియు నీటిని అందించడం లార్జెస్ట్ రిజర్వాయర్ ద ప్రాజెక్ట్. రాష్ట్ర నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి చారిత్రక కాలం నుండి నిరంతర preliminary study revealed that కాకతీయుల కాలంలో there was a deep-seated vertical fault చెరువులు in the present మరియు location. రామప్ప, గణపురం, పాకాల, లక్నవరం department constructed the reservoir ఆయకట్టుకు with a నీరందించాయి. total expenditure of 6,000 ఆ తర్వాత crores నిజాం ప్రభుత్వం without నిర్మించిన conducting నీటి పారుదల ప్రాజెక్టు స్టడీస్ రైతులని ఆదుకున్నాయి. చిన్న పార్టీ అంటే 1920 చిన్న పార్టీ ఉన్న నిజాం కాలంలోనే మన ప్రాంతంలో ఈ మెదక్ జిల్లాలో పోచారం, ప్రమాదంలో నల్గొండ జిల్లాలో డిండి, దాని కిందున్న ఖమ్మం జిల్లాలో పాలేరు వైరా ప్రాజెక్టులు, కరీంనగర్ లో ఎగోమానే ప్రాజెక్టు, ఆదిలాబాద్ లో సదర్మట్ ప్రాజెక్టు, అదే విధంగా ఫతేనగర్ మరియు మహబూబ్ నగర్ ప్రాజెక్టు నిర్మించారు. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్, ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమైన మహబూబ్ జిల్లాలో సరళ సాగర్, గోదావరి రెండు నదుల మధ్య ఉన్న భూభాగం నవాబ్ అలీ, నుంచి 600